రిక్వెస్ట్. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. సార్ చెప్పినట్టు నెక్స్ట్ మంత్లో దెర్ ఇస్ ఏ సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ అందరూ కూడా దెర్ ఇస్ ఏ మైండ్ గురించి అవేర్నెస్ పెంచడానికి, సూసైడ్ ప్రివెన్షన్ గురించి చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో పీపుల్ కెన్ యూటిలైజ్ దట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆల్సో. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయాలి, అందరూ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి, హెల్తీ సొసైటీ ఉండాలి. ఎక్కువ మంది దాంట్లో అవసరం లేకుండా ఉన్న వాళ్ళందరూ హెల్తీగా ఉంటే 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ ప్రివెంటబుల్. ద బిగ్గెస్ట్ ఇది అంతా చేయడానికి కారణం ఏంటంటే హార్ట్ డిజీజ్ ఇస్ ప్రివెంటబుల్, క్యాన్సర్ ఇస్ ప్రివెంటబుల్, సో మైండ్ డిజీజెస్ ఆర్ ప్రివెంటబుల్. సో మన ప్రివెంటబుల్ ఆస్పెక్ట్ని ఎక్కువ ఫోకస్ చేయకుండా ఆల్వేస్ క్యూరేటివ్ ఫ్యాక్టర్స్ గురించి, ట్రీట్మెంట్ గురించి, టెక్నాలజీ గురించి అంతా తొందరగా మనం జబ్బు పడకుండా చూసుకోవచ్చు. అసలు మన ఆరోగ్యం ఉండడానికి ప్రయత్నం అనేది ప్రైమరీగా చేయాలి. జబ్బు రాకుండా చూసుకోవాలి, జబ్బు రాకుండానే ఉండాలి, దానికి మనం విశ్వ ప్రయత్నం చేయాలి. వచ్చినప్పుడు తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇదే కాన్సెప్ట్ పని చేయాలి అందరికీ, ఎస్పెషల్లీ ఫార్మా మిత్రులకి అండ్ గోల్డెన్ జిమ్ టీమ్. యాక్చువల్లీ వీ షుడ్ అప్రిషియేట్, గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. సో గోల్డెన్ జిమ్ టీమ్ వాళ్ళు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి స్పోర్ట్స్ పీపుల్, తర్వాత బాడీ బిల్డర్స్, జిమ్ ట్రైనర్స్ వీళ్ళందరూ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి మన ప్రోగ్రాంలో బాగా దానికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్ తీసుకొచ్చారు. ఐ అప్రిషియేట్ ఆల్ ది పీపుల్ కమ్ అవుట్ హియర్ అండ్ సార్ ది పార్టిసిపేషన్ అంటే జస్ట్ జెండా ఊపిపోకుండా సార్ ఇక్కడ దాకా నడిచి మళ్ళీ నడవడానికి కూడా రెడీ ఉన్నారంటే దిస్ కమిట్మెంట్ టు ది కాజ్. వి రియలీ అప్రిషియేట్ పోలీస్ ఫోర్స్ పర్సనల్లో ఇట్లాంటి వాళ్ళు ఉండటం అనేది నిజంగా దట్ హ్యూమన్ పోలీసింగ్ ఆర్ పోలీసింగ్ విత్ హార్ట్ అనేవాళ్ళు. సో వీ హ్యాడ్ ఏ హార్ట్ఫుల్ గెస్ట్ టుడే అండ్ హీ హస్ పార్టిసిపేటెడ్ హార్ట్ఫుల్లీ and we wish him a very healthy heart and we wish him a healthy life and we all appreciate him for his participation and Dr. Sriman Narayana will conclude. నిమిషం మన ఫార్మర్ సీఎం గారు మన సిటీలోన 16 కిలోమీటర్లు బస్ యాత్ర చేశారు. అప్పుడు ముందుగానే కొంతమంది పోలీస్ ఆఫీసర్లు క్లియర్ ది రోడ్డు నేను నడిచాను. Now I completed 61 and 62 నిన్ననే ఎంటర్ అయ్యాను. నా సీట్కి అప్పుడు ఆనంద్ సార్ ఉండేవారు. నా ముందు నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళు ఎవరైనా మన డీసీపీ గారు, ఆయన అంత గట్టాడా ఏంటి ముందు నడుచుకెళ్తున్నాను, నేను కూడా నడవలేకపోతున్నాను. నేనన్నాను, సార్ వాజ్పేయి మన అద్వానీ గారు 89-90 సంవత్సరం ఆయన నడుస్తుండేటప్పుడు నేను అందులో సగం వయసులో నేను నడవలేకపోయాను సార్. ఆయన నేను స్ఫూర్తి తీసుకున్నాను, నన్ను మా జూనియర్స్ కొద్ది స్ఫూర్తి తీసుకోవాలి సార్, నేనేమి పెద్ద గొప్ప కాదు అంటే 16 కిలోమీటర్లు ఏకదాటిగా నడిచాను కదా అని చెప్పేసి. అంటే ఏంటంటే ఏమీ లేదు, అంటే డాక్టర్లందరూ తెలుసు వయస్సు అనేది ఓన్లీ నంబర్ కానీ దానికి దేంతో సంబంధం లేదు. కుర్రాలు కూడా పుట్టుకతో వృద్ధులను మన పాట అవుతుంది. కాబట్టి మన మానసికంగా వృద్ధులు కాకూడదు, మానసికంగా అప్లిఫ్ట్ ఉండాలి. ఎప్పుడైనా ఎంతకాలమైనా బ్రతికేస్తాం, ఎంతకాలమైనా ఆరోగ్యంగా బ్రతికేస్తాం. కాబట్టి దానికి కావాల్సిన సాధన చేసుకోవటం, ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడం, మానసికంగా ఉత్సాహంగా ఉండటం ఉంటే భగవంతుడు అనేవాడు మన రాత రాష్ట్రం అంతవరకు కూడా ఆరోగ్యంగా బ్రతుకుతారు. థ్యాంక్ యూ అనండి. ఈ వరల్డ్ హార్ట్ డే BPCSI తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా ప్రెసిడెంట్ పూర్ణానంద గారికి, అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ, ఎస్పెషల్లీ ఈ వాల్యుబుల్ టైం ఒకసారి కృష్ణమూర్తి నాయుడు గారు ఈ ఆల్మోస్ట్ 3 hours స్పెండ్ చేసినందుకు, అదేవిధంగా సార్ చెప్పారు ఎన్ని చేయాలంటే మీ అందరూ సహకారం రావాలి. ఎస్పెషల్లీ గోల్డెన్ ఫిట్నెస్ సభ్యులందరికీ, వాకర్స్ సభ్యులందరికీ, ఎస్పెషల్లీ ఫార్మా ఇండస్ట్రీ సభ్యులందరూ కూడా హోల్హార్టెడ్గా మాతో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరొకసారి, అదేవిధంగా రమేష్ హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా కృతజ్ఞతలు. మా రాధా మాధవ అసోసియేషన్ తరఫు నుంచి కూడా చాలామంది రావడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.